అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమా మహేశ్వరిని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫస్ట్ ఏమైందంటే అందరూ మీటింగ్ పెట్టుకున్నారండి కాసేపు బిగ్ బాస్లో. అయితే రీతు పవన్ అందరు కాసేపు బాగానే ఉన్నారు, కొంచెం మంచిగానే ఉన్నారు. ఒక ఇంటి గొడవలు ఏమీ లేకుండా బాగానే ఉన్నారు కదమ్మా, బాగానే ఉన్నారు. తర్వాత బిగ్ బాస్ చెప్పారు కదా, నించోబెట్టి కాసేపు మంది తెలుగు షో, తెలుగులో మాట్లాడండి. ఆయన బిగ్ బాస్ రూల్స్ కొన్ని పాటించట్లేదు, మీరు మీ ఇష్టాసరంగా చేసుకుంటున్నారు. వచ్చి తెలుగు వచ్చినా కూడా మాట్లాడట్లేదు అని చూసారా మా అమ్మగారు? తెలుగు వచ్చినా మాట్లాడట్లేదు. అయినా ఏదైనా వాళ్ళు సరిగ్గా చేయదేంటి, ఇంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఫస్ట్ బిగ్ బాస్కి. ఏమా ఇంతకు ముందు వాళ్ళు అలా కాదు, ఏదైనా అంటే చాలు భయపడిపోయేవాళ్ళు కదమ్మా, భయపడిపోయేవాళ్ళు. అలా జరిగిందండి. దీని గురించి పనిష్మెంట్ ఏం చేశారంటే ఓనర్స్కి 2 గంటలు పెంచారు, టెండెంట్స్కి 1 గంట సేపు ఉండాలని చెప్పారు. అంటే టైం పెంచారు కదమ్మా, టైం పెంచేసిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, బజర్ ఆర్ నో బజర్ పెట్టారు. అది ఒక గేము. అది బజర్ నొక్కినప్పుడు అంటే వీళ్ళు నొక్కారనుకో ఒకళ్ళే నొక్కాలి, ఒకళ్ళు నొక్కితే టైం తగ్గిపోతుంది. ఇద్దరు నొక్కేస్తే ఇద్దరు టైం పెరుగుతుంది. కానీ వాళ్ళు ఏం చేశారు, కాసేపు మేము నొక్కలేదని చెప్పారు, కాసేపు వీళ్ళు నొక్కలేదని చెప్పారు. అలా మొత్తం మీద ఏం చేశారు, ఇద్దరు నొక్కేసేసిన తర్వాత మొత్తం మీద ఫైనల్గా ఎవరు గెలిచారు? ఓనర్సే గెలిచారు. వాళ్ళ టైమే తగ్గిపోయింది. మళ్ళీ ఏం జరిగింది, 0కి ఓనర్స్తే ఫస్ట్ చేరిపోయిందండి. తర్వాత రాత్రి 3 గంటలు అయిందనమాట. రాత్రి 3 గంటలకి వాళ్ళు ఓనర్స్ పడుకున్నారు వెళ్ళి. తర్వాత మళ్ళీ ఉదయం అంటే రాత్రి 3ంటికి పడుకున్నారు కదా అందరూ, 9:45 లేచారు. 9:45 కూడా లేదు, 9:45 కొంతమంది లేచారు ఉదయం. తర్వాత 12ంటికి లేచారు. 12ంటికి పాట వచ్చింది కదా, సాంగ్ మీకు వచ్చిందమ్మా? మా అమ్మగారికి తెలిసిందండి. ఏంటి, రంగా రంగా రంగస్థలాన, ఆ పాట బాగానే డ్యాన్స్ చేశారు. రాము ప్రియ గురించి పొగిడి లోపలికి, అదే ప్రియాని పొగడాలి కదా లోపలికి. అది ఎవరైనా ఓనర్స్లో నుంచి లోపలికి రావాలంటే ఓనర్స్ లోపల ఉంటారు, బయట టెండెన్స్ నుంచి వెళ్ళాలి అంటే పొగడాలి. ప్రియాని పొగిడాడు, లోపలికి వెళ్ళిపోయాడు. శ్రీజ తనూజ ఐరన్ చేస్తూ కాసేపు కెప్టెన్ రూమ్ గురించి చెప్పుకున్నారు. కెప్టెన్ రూమ్ శుభ్రం ఉంటుందా? లేదు, ఆవిడ అసలు శుభ్రమే ఉంచట్లేదు. ఆవిడ అసలు పక్కలే సర్దట్లేదు. ఇంతకుముందు పక్కలు సర్దమని, అవి సర్దమని, నీట్గా ఉంచమని ఎన్ని ఉండేయో రూల్స్, ఒక్క రూల్ లేదు. గలీజ్ చేసినట్టు. ఆయన సంజన ఉన్నంత హుషారుగా బిగ్ బాస్ లో ఎవ్వరు ఉండట్లేదు. ఎందుకు చెప్పు, ఎంజాయ్ చేస్తుందమ్మా. ఇవన్నీ నాకెందుకు, అలా పడుతుంది ఇలా పడుతుంది, మంచి రెడీ అయిపోతుంది, స్టైల్ గా మంచి బాగా రెడీ అయిపోతుంది. డ్రెస్ మీద డ్రెస్ వేసేసుకుంటుంది శుభ్రంగా నీట్ గా రెడీ అయిపోయి. అసలు పని లేదు పాట లేదు, ఒక పని చేయట్లేదు ఆవిడ. మళ్ళీ నోము లోపల అదేంటి రూమ్ క్లీన్ ఉండట్లేదు, ఏం ఉండట్లేదు, మంచి హుషారుగా ఉంది. గెలవపోని మంచి ఎంజాయ్ చేస్తుంది ఆవిడ సంజన గారు అయితే. పోలేండి, ఇంకేం చేస్తాం మరి, మనం ఏమి చేయలేము. వాళ్ళని సెలెక్ట్ చేసిన వాళ్ళు కదా బిగ్ బాస్. చెప్పాలి కెప్టెన్ కదా, కెప్టెన్కి ఇప్పటి నుంచి ఉంటుందండి వాళ్ళకి. అయితే ఫ్లోరా సంజన కాసేపు డిస్కషన్ చేశారు. ఎందుకంటే అప్పుడు ఇగో సారీ చెప్పారు, మన ఇద్దరం మామూలుగా ఉంటే ఈ నామినేషన్స్ వచ్చినప్పుడే ఇలా అవుతుంది అని చెప్పేసి ఆఖరిగా ఫ్లోరా షైని ఉంది కదా, ఆ బక్క ఆవిడ సంజన కలిపి మాట్లాడుకున్నారండి. నేను అలాంటి దాని కాదు, నేను ఇలాంటి దాని కాదు, మొత్తం మీద మాట్లాడుకున్న తర్వాత సంజన రీతుకి తినిపించింది. అది ఒక గొడవ. అవును, నా తట్టలోనే తినిపించానంటుంది. అవునా, నా కంట్రోల్ తట్టండి ఫస్ట్, తట్ట వాళ్ళ భాషలో అలా అంటారేమో. నా దాంట్లోనే తినిపించని ఎందుకు డిస్కషన్ అది ఇది అని చెప్పేసి కాసేపు నవ్వుగా ఉంటుంది ఆవిడ మాటలు, ఆవిడ తీరు అంతా, ఆవిడ పద్ధతి. తర్వాత సంజన బాగా రెడీ అవుతుంది, అదొకటి బాగా నచ్చింది నాకు. ఇంకెవ్వరు రెడీ అవ్వట్లేదు సంజన తప్ప. కెప్టెన్ టాస్క్ పెట్టారా, కెప్టెన్ టాస్క్కి అన్ని రంగులు పూసుకున్నా. సంజన కొంచెం మొత్తం మీద కెప్టెన్ టాస్క్ అయితే టెండెన్స్ నిర్ణయించారు. ఎవరెవరైతే కెప్టెన్ టాస్క్లో పాల్గొనాలి అని చెప్పేసి టెండెన్స్ ఓనర్స్లో నుంచి సెలెక్ట్ చేయాలి. అమ్మా, ఓనర్స్లో నుంచి సెలెక్ట్ చేస్తే ఎవరిని సెలెక్ట్ చేశారు? ఈ శ్రీజ, ప్రియా, మర్యాద, భరణి గారు తీసేసిన వాళ్ళు. శ్రీజ తీసేశారు, ప్రియాని తీసేశారు. ఫైనల్గా ఎవరు సెలెక్ట్ చేశారు? భరణిని, మర్యాద మనీష్ని, ఈయన డిమోన్ పవన్ని సెలెక్ట్ చేశారు. ఈ నోమ తీసేశారు, ఎవరిని? హరీష్ గారిని తీసేశారు. ఈ ముగ్గురిని సెలెక్ట్ చేసేసి ఈ ముగ్గురిని తీసుకున్నారు. దీని గురించి కాసేపు డిస్కషన్, ఎందుకంటే మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, వీళ్ళని మాత్రం ఎందుకు సెలెక్ట్ చేశారు అని. అది కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఈ ముగ్గురు సెలెక్ట్ అయిన వాళ్ళ నుంచి టెండెన్స్ నుంచి ఒకరిని తీసుకోమన్నారు. ఇమాన్యుల్ని తీసుకున్నారు కదా,
ఈ మాన్యువల్ తీసుకుంటాం. కానీ కొత్త కొత్త ఐడియాలు ఎలా వస్తాయో బిగ్ బాస్కి ఎవరు ఇస్తారో తెలియదు, కానీ మంచి మంచి ఐడియాలు అనమాట. రంగుతోటి కొంచెం బాగానే ఉంది, మరీ ఓవర్గా కుట్టుకోలేదు రండి, కొంచెం బాగానే కొట్టుకున్నారు అంతే. ఆ మాత్రం కూడా కొట్టుకోకపోతే గెలవడం చాలా కష్టం కదా. అయితే డిమోన్ పవన్, భరణి, మర్యాద మనీష్ సెలెక్ట్ చేశారు ఈ మాన్యుల్ని. ఇమ్మును ప్రియా కాసేపు అదొక డిస్కషన్ అనమాట. సంజన, శ్రీజ కాసేపు డిస్కషన్. వాళ్ళు ఎప్పుడు ఆడుతున్నారు తెలుసా అమ్మ పాపం, 11:45 రాత్రి, ఆ 11:12 ఎప్పుడు అన్నం తింటున్నారు. అందుకే పాపం ఆకలి ఎత్తా ఉంటుంది వాళ్ళకి. ఒక్కోసారి ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు, ఎందుకంటే నైట్ టైమింగ్స్ ఉంటాయి కదా, ఎప్పుడు గేమ్ పెడతారు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా వాళ్ళకి. అవన్నీ పాపం వాళ్ళు మేనేజ్ చేసుకోవాలన్నమాట. అది కూడా కష్టమే పాపం బిగ్ బాస్లో ఉండడం కూడా. ఏదో బయట చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు బాగానే ఉన్నారు, శుభ్రంగా తింటున్నారు, శుభ్రంగా బాగానే తిరుగుతున్నారు అనుకుంటారు. కానీ అలా ఏం ఉండదు తెలుసా, ఉండదు అలాగా. మొత్తం మీద అయితే గేమ్లో భరణిని తీసేయడం బాగుందా, బాగలేదు. భరణిని తీసేయడం బాగలేదు, ఎందుకంటే ఒక చిన్న చెప్తుంది, చెప్పే లోపలికి వీళ్ళు ఎవరు ఓనర్స్ కొంచెం శ్రీజను ప్రియా ఓవర్ చేసేసారు కదా. ఆ ఓవర్ చేసేయడం వల్ల పాపం రీతు ఏం చేసింది, భరణిని తీసేసింది. భరణిని తీసేసే లోపలికి ఇంకా భరణి ఏం చేశారు, ఇంకా తప్పుకున్నాడు, ఏం డిస్కషన్ పెట్టలేదండి పాప. కానీ ఇమ్ము పోరాడాడు ఏమా, అతను శరీరం పాపం బాడీని మెయింటైన్ అదేంటి ఓపిక ఓర్చుకోలేకపోయాడు అనమాట. బాడీ తోటి ఆయాసం వచ్చేస్తుంది చాలా వరకు, ఒళ్ళు మీద ఆడలేకపోతున్నాడు. కానీ కష్టపడుతున్నాడు, కానీ ఒళ్ళు మీద ఆడలేకపోతున్నాడు. ఆఖరికి ఫైనల్గా డిమోన్ పవన్ కెప్టెన్ అయిపోయాడు. డిమోన్ పవన్ కెప్టెన్ అయిపోవడం మన రీతు గారికి కలిసి వస్తుందని అనుకుంటున్నాను నేనైతే. ఆవిడ మంచి టాస్క్ కూడా ఇస్తారనుకుంటున్నాను. ఇదండి నిన్నటి బిగ్ బాస్ షో విశేషాలు. ఇవాళ ఏం జరుగుతాయి రేపు మాట్లాడుకుందాం. ఇవాళ ఏం వారమమ్మా, శుక్రవారం. రేపు వచ్చేస్తారు నాగార్జున గారు, రేపు వస్తారు. ఎవరిని తిడతారు ఎవరిని చేస్తారో చూద్దాము. బాగా తిట్టాలి అంట, ఎవరిని తిడతారో ఎవరిని చేస్తారో చూద్దాము. హరీష్ అంటండి గుండంగుల మీద కక్ష కట్టేసింది మా అమ్మ. సరేనండి, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు చూడండి, ఓటింగ్ అయితే చెయ్యండి. మరి మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటింగ్ చేయండి. దీంట్లో ఎవరు పలానా కంపల్సరీ పలానా అని ఏమి కాదండి, మాకు నచ్చింది. నాకైతే ఇమాన్యుల్ నచ్చారు, మా అమ్మగారికి అయితే ముంబై అబ్బాయి ఉన్నారు కదా ఆ అబ్బాయి నచ్చాడు, రాము రాతుడు. మీకు ఎవరు నచ్చారో కామెంట్లో చెప్పండి. బాగా డ్యాన్స్ రంగారంగ సినిమా దామా, రంగారంగ సాంగ్ సూపర్ వేసాడు అనమాట. డ్యాన్స్ యమా వేసాడు డ్యాన్స్ కదమ్మా, బాగా వేసారు. మా వారు కూడా అన్నారు బాగా వేసారని. ఇదండి విశేషాలు. ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయండి. మా ఛానల్ని ఆదరించండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటామండి అమ్మా, నమస్కారం అండి. బాయ్ బాయ్ చెప్పు. బాయ్.